అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ ధార్మిక పెద్దలకు, నా తోటి సోదరులకు, మరి శిక్షణ సమావేశంలో హాజరైనటువంటి ఆత్మీయ సోదరులందరికీ కూడా అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లా, పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా చక్కటి విషయాలు అనేక కోణాల నుండి చెప్పింది చెప్పకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుండి చాలా చక్కగా మన ముందు వివరించాలి. మనం చాలా ప్రాంతాల్లో చూస్తుంటాం, ఒకరు ఏదైతే చెప్పారో ఇంకా అన్ని ఫాలో అయిపోయి చెప్పేటువంటి వాళ్ళు చూస్తుంటాం. కానీ అలా కాకుండా వారు ఏం అర్థం చేసుకున్నారో, ఎలా అర్థం చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్గా చెప్పి అల్లాహ్ తాలా దయ వల్ల మన ముందు కొన్ని విషయాలు ఉంచడం జరిగింది. మరి అలాంటి అవకాశాన్ని అల్లాహ్ కల్పించినందుకు మీ తరపున, నా తరపున, మొత్తం ఈ మజీద్ తరపున కూడా అల్లాహ్ నేను కోట్లాది కోట్ల కృతజ్ఞతలు శుతులు సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే అంతిమ ప్రవక్త మానవ మహోపకారి మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, ఎక్కడైతే అల్లాహ్ గ్రంథం పారాయణం చేయబడుతుందో, చర్చించబడుతుందో, జ్ఞానం నేర్చుకోబడతాదో అక్కడ దైవదూతలు నివసిస్తారు అన్నారు. అలాంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ దగ్గర ఒక 30-40 కుర్చీలు వేసి కూర్చున్నాం అని అనుకుంటున్నాం. మనతో పాటు దైవదూతలు కూడా ఉన్నారు. ఏమండి, అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇది అల్లాహ్ గ్రంథము. అల్లాహ్ గ్రంథం అంటే అల్లాహ్ మాటలు. ఒక రకంగా చెప్పాలంటే ఖురాన్ గ్రంథం అంటే అల్లాహ్ ప్రసంగం అండి. చాలా మంది ప్రసంగాలు వింటుంటాం మనం, కానీ ఖురాన్ అనేది ఎవరి ప్రసంగం అంటే అల్లాహ్ ప్రసంగం. అల్లాహ్ ప్రసంగాన్ని వినే అదృష్టం అందరికీ దక్కదు. మనకు దక్కినందుకు చాలా సంతోషం. అయితే ప్రసంగం వినడం అందరికీ దక్కింది, విన్నదాన్ని అర్థం చేసుకునే భాగ్యం తప్పడం కొందరికే దక్కింది. అందులో మనం ఉన్నాం అల్హమ్దులిల్లాహ్. అంటే వినడం అందరికీ దక్కుతుంది, కానీ విన్నదాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం ఎవరు దక్కింది? కొంతమందికే దక్కుతుంది. అల్హమ్దులిల్లాహ్, మన మదీనా మసీద్కి ఈ అదృష్టం దక్కడము, ఇందులో మనం అందరం వాడము చాలా కోట్లాది కోట్ల కృతజ్ఞతలు శుతులు సమర్పించుకుంటున్నాను. మిత్రులారా, కొన్ని మిమ్మల్నే ప్రశ్నిస్తూ కొన్ని చక్కటి మాటలు నిమిషాల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ తబారక్ యొక్క వాక్యాల్లో 2వ సూరాలో అల్ బకరా సూరాలో 21-22 ఆయతుల్లో చెప్పేటువంటి చక్కటి మాటలు మనం చూసే ప్రయత్నం చేస్తే, మానవులారా మిమ్మల్ని మీకు పూర్వాన్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. ఇది మొట్టమొదటి ఒక పాయింట్ మనం తీసుకున్నాం. అయితే మనం అందరం అల్లాహ్ ఒక్కడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఈ విషయాలన్నీ అల్హమ్దులిల్లాహ్ మనం మాట్లాడుకున్నాం. అయితే అందులో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ని మనం వెలికి తీయవలసి ఉంది. ఏంటి? మిమ్మల్ని మీకు పూర్వాన్ని సృష్టించిన. మీరు నన్నే ఆరాధించండి అనొచ్చు కదా అల్లాహ్ తాలా. ఈ పదం ఎందుకు ఎత్తుకోవాలి? ఒకసారి లాజిక్గా ఆలోచిస్తే, ఇప్పుడు మానవులారా మీరు నన్ను ఆరాధించండి అనొచ్చు కదా, మళ్ళీ మిమ్మల్ని మీకు పూర్వాన్ని సృష్టించిన ఎందుకు అనాలి? అందులో ఏం ఆంతర్యం దాగుంది? ఒక్కసారి పరిశీలిస్తే, మీరు ఎవరెవరి ముందైతే సాష్టాంగ పడుతున్నారో, సజ్దాలు చేస్తున్నారో, వేడుకుంటున్నారో, మొరపెట్టుకుంటున్నారో వారిని కూడా నేనే సృష్టించాను. సెంట్రల్ అన్నమాట, మెయిన్ విషయం అది. ఎందుకంటే అంతే కదండి, అసలు విషయం అది దాగున్నది. ఇది ఎవరికి చెప్తున్నాడు అల్లాహ్ తాలా? ఒక ముస్లిం సమాజానికి కాదు, సమస్త మానవాళికి చెప్తున్నాడు. సమస్త భూమండలంపై నివసించేటువంటి ప్రతి మానవుడికి, ఏ వర్గమైనా, ఏ వంశమైనా, ఎవరైనా సరే భూమి మీద నివసించే ప్రతి మానవుడికి కూడా ఇక్కడ అల్లాహ్ తబారక్ తఆలా సర్వసృష్టికర్త అనేటువంటి దైవం చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, ఓ మానవులారా మిమ్మల్ని, అంటే మిమ్మల్ని ఎవరు పుట్టించారు? ఆలోచించండి ఒకసారి, మిమ్మల్ని ఎవరు పుట్టించారు? అలాగే మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని కూడా నేనే పుట్టించాను. ఏమండి, ఒక్కసారి కొంచెం డిస్టర్బ్ చేయకుండా కొంచెం ఆలోచించండి. విషయం అర్థమవుతుందండి? మెయిన్ ఇది పట్టుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాడు చూస్తాడు ఒకసారి, ఎందుకంటే అది కొట్టుకోవట్లేదు అనుకోండి తీసుకెళ్ళిపోమని చెప్పేస్తాడు, ఇంకెందుకు అవసరం లేదు కదా. ఖురాన్ యొక్క నాడిని కూడా మనం చూడండి. అర్థమైందండి? అలాగే ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంటే, మనం ఎవరెవరైతే ఎంతమందిని అయితే ఆరాధిస్తున్నారో, అది ఎవరెవరైనా ఏ మతస్థులైనా ఎవరైనా సరే, ఒక్కసారి మీరు ఆరాధించేటువంటి దైవాల విషయంలో ఒకసారి ఆలోచించండి.
వారు పుట్టించిన వారా పుట్టినవారా? జీవితాన్ని ఇచ్చిన వారా? జీవితం కలిగి ఉన్నటువంటి వారా? ఏమండి, వారు మిమ్మల్ని తయారు చేశారా లేకపోతే వారు తయారై వచ్చారా? అందులో అంత లాజిక్తో ఉన్నటువంటి మెయిన్ విషయం అందులో కనబడుతున్నటువంటి విషయం అంటే ఏమండి, ఆ విషయం మనం చూడాలి. మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని. మనకు పూర్వం ఎంతో మంది వచ్చారు. నిజంగా మనం మన తర్వాత వారిని ఆరాధించమండి, మన పూర్వం వారిని ఆరాధిస్తాం. అంతేనండి కాదా? మన పూర్వం వారు ఎంతమంది అయితే పుణ్యాత్ములు, పుణ్యపురుషులు, మహానుభావులు, ఋషులు, ప్రవక్తలు, ఎవరెవరైతే దైవాన్ని మానవుడికి పరిచయం చేయడానికి వచ్చినటువంటి మహాపురుషులు ఉన్నారో ఆ పురుషుల మీద ఉన్నటువంటి ప్రేమతో వారిని దైవత్వంలో తీసుకొచ్చినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అల్లాహ్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారిని కూడా నేనే పుట్టించానయ్యా అంటున్నాను. మిమ్మల్ని నేనే పుట్టించాను, మీకు పూర్వ వారిని కూడా నేనే పుట్టించాను అనేటువంటి మాట. అంటే పుట్టింపబడిన వారిని మీరు ఎలా ఆరాధిస్తారు? పుట్టించిన వాడిని కదా ఆరాధించాలి. పుట్టింపబడిన వాడిని ఎలా ఆరాధిస్తారు? పుట్టించినటువంటి వాడిని కదా మీరు ఆరాధించాలన్నటువంటి విషయం కూడా అందులో చాలా చక్కగా దాగి ఉన్నటువంటి విషయం. ఇది మనం అందరం పరిశీలన ప్రయత్నం చేయాలి. ఎవరి ముందైనా సజ్జా చేసేటప్పుడు ఈయన పుట్టించిన వాడా పుట్టినవాడా? ఎవరి ముందైనా చేతులు చాచేటప్పుడు ఈయన నన్ను తయారు చేసినటువంటి వాడా తయారైనటువంటి వాడా? ఈ విషయాలు ఆలోచిస్తే అల్లాహ్ తబారక వ తఆలా అన్నిటికంటే మహత్తరమైనటువంటి ఒక గ్రంథాన్ని బ్రెయిన్ లో పెట్టేశాడండి అల్లాహ్. గ్రంథాలు ఎన్నో గ్రంథాలు వచ్చాయి. అన్ని గ్రంథాల్లో ఒక గ్రంథాన్ని అల్లాహ్ తఆలా మనలో పెట్టేశాడు. సత్యమేదో అసత్యమేదో, మంచేదో చెడేదో. ఉదాహరణగా ఒకరి ఇంట్లో నేను దొంగతనానికి వెళ్ళానండి, నా అంతరాత్మ ఏం చెప్తుందండి? అది తప్పు అని చెప్పింది. నేను చేసే వృత్తి అదైనప్పటికీ కూడా ఇది తప్పురా అంటది. తప్పు కాబట్టి చీకట్లో వెళ్తాను, ఎవరికి కనబడకుండా వెళ్తాను, ఆయిల్ రాసుకుని వెళ్తాను, రకరకాల అన్ని చేసి. ఎందుకు? ఇది తప్పు అని తెలుసు. అంతరాత్మ చెప్తే తప్పు నాయనా ఇది అంటది. తప్పు ఎప్పుడు కూడా ఎవరికి కనబడకుండా చేయని ప్రయత్నం చేస్తాడు కాబట్టి దాన్ని దారిలో ఎత్తుకునే ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా ఒకరికి సహాయం చేస్తున్నాం అనుకోండి, అంతరాత్మ ఏం చెప్తుంది? శభాష్ మంచి పని చేస్తున్నావు అంటది. అంతరాత్మే పెద్ద గ్రంథం. అంతరాత్మే ఒక గొప్ప పెద్ద గ్రంథం అన్నమాట. అందుకని ఈ విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, ఒక్కసారి మనం ఎవరి ముందైనా సజ్దా చేసేటప్పుడు, అడిగేటప్పుడు, వేడుకునేటప్పుడు, పూజించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, నమాజ్ చేసేటప్పుడు ఒక్కసారి అంతరాత్మతో ఆలోచించాలి. ఆ అంతరాత్మకు ఖురాన్గా పరిశీలన చేయాలి. ఇది ఎంతవరకు వాస్తవం, నేను చేసేది ఎంతవరకు కరెక్ట్, ఈయన నా స్వామేనా, నా ప్రభువేనా, నా సృష్టికర్తేనా, నా దైవమేనా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి ఒక్క అంతరాత్మ యథావిధిగా చెప్తుంది. ఇది రైటా రాంగ్ అనేటువంటి విషయం తప్పనిసరిగా చెప్తుంది. దానికి ఒక చిన్న ఉపమానం చెప్పి ఎదురుకెళ్తాం. ఉదాహరణగా మనం ఏదైనా ఒక పని జరుగుతుంది, ఎవరో ఒక వ్యక్తి మనల్ని, అతను బలవంతుడు, మనల్ని ఏం చేశాడు? నిందించాడో, కొట్టాడో, తిట్టాడో అనుకున్నాం. మనం ఏమంటామండి? దేవుడు చూస్తున్నాడు అంటాం. దేవుళ్ళు చూస్తున్నారు అన్నాం. ఏమంటామండి? చెప్పాలి. దేవుళ్ళు చూస్తున్నారని అంటామా? ఏ మతస్థులు అన్నారు? ఏ ముస్లింలు అంటే కాదు, ఏ మతస్థులు అంటారు? ఏమంటారు? దేవుడు చూస్తున్నాడు. ఈ రోజులు బలంగా ఉన్నావు కాబట్టి నన్ను హింసిస్తున్నావు, కానీ నీకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు అంటాడు. అనండి, ఆ ఒక్కడే ఈయనని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఒక్కడే నిన్ను పుట్టించాడు, నీకు పూర్వాన్ని కూడా పుట్టించాడు. కనుక నీ ఆరాధనలకు, నీ మొక్కుబడులకు, నీ కుర్బానీలకు అన్నిటికీ అర్హుడు ఎవరంటే ఆయనే. చూడండి అక్కడ చెప్తూ ఆయన చేసినటువంటి కొన్ని మేళ్ళని మన ముందు ఉంచుతున్నాడు. ఇక్కడ తండ్రి కొడుకుల యొక్క సంబంధాన్ని ప్రస్తావన చేసుకుంటే ఈ విషయాలు బాగా వస్తాయి మనకు అర్థం అవ్వడానికి. తండ్రి కొడుకుల యొక్క ప్రస్తావన చేసుకుంటే అసలు విషయం బయటకు వస్తుంది అనమాట. తండ్రి తన కొడుకుకి ఏదైనా పని చెప్పేటప్పుడు ఆ పని చెయ్యకపోతుంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సహజంగా తండ్రి యొక్క స్వభావం అది. నేను పలానా పని చేశాను, పలానా పని చేశాను, పలానా పని చేశాను, నీకు ఇలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను అని జ్ఞాపకం చేస్తాడు. అతనికి తెలియదు కాదు, కానీ ఆ మర్చిపోయిన విషయాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే తండ్రి చెప్పిన పని చేయించడం కోసం. జ్ఞాపకం చేసేది ఎందుకంటే చెప్పిన మాట చేయించడం కోసం, అంతే కదా.
ఇక్కడ అల్లతల ఏం చెప్తున్నాడో చూడండి. మానవులారా, మిమ్మల్ని మీ పూర్వాన్ని సృష్టించిన మీ ప్రభువుని, మీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి అని చెప్పేమన్నాడు. ఆయన మీ కొరకు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మనిషికి రక్షణ కావాలి అంటే రక్త తర్పణ అవసరం కాదు, ధనాన్ని అర్పించవలసిన అవసరం కాదు, ఏమండి గ్రామాలు వదిలి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి అసలే కాదు, ఏమండి భార్య బిడ్డలను వదిలేయవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. మీకు రక్షణ కావాలంటే రక్షణలో 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఏంటంటే, ఒకటి ప్రాపంచకంగా ఉన్నటువంటి సమస్త చెడుల నుండి రక్షణ, రెండోది దేవుడు విధించబోయేటువంటి శిక్ష నుండి రక్షణ. 2 రక్షణలో 2 విషయాలు అన్నమాట. ఇక్కడ నీవు ఎప్పుడైతే నిన్ను సృష్టించినటువంటి దైవాన్ని మాత్రమే ఆరాధిస్తే నువ్వేం చేస్తావు? ఈ 2 నుంచి కూడా రక్షింపబడతావు. అర్థమైందండి? అర్థమైపోతే ఎవరన్నా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తాను. అర్థమైందా? రక్షణ ఎలా వస్తుంది? ఎందుకంటే నీవు సృష్టించినటువంటి ప్రభువుని అల్లాని నమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేస్తాం? సమస్త చెడులు, ఉదాహరణకు ఒక మద్యం తాగుతున్నాం, ఇది దేవుడు చెయ్యొద్దన్నాడు. చీట్ల బ్యాగ్ ఆడుతున్నాం, దేవుడు ఆడొద్దన్నాడు. అబద్ధాలు ఆడుతున్నాం, ఇది చెయ్యొద్దన్నాడు. ఇలాగా ఏవైతే చెడులు ఉన్నాయో ఆ చెడులన్నిటినీ ముందేం చేస్తాం? మనం చెడుల నుంచి రక్షింపబడతాము, అంటే పవిత్రుడిగా పరిగణించబడతాము. చెడులన్నిటి నుంచి కూడా దూరం అవుతాం. ఒకటి ప్రాపంచిక చెడులు. రెండోది ఏంటి? ఆయన్ని ఆరాధించేటువంటి వాడిని ఆయన ఎందుకు శిక్షిస్తాడండి. అంతిమ ప్రవక్త మానవ మహోపకారి మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం ఒక చిన్న ఉపదేశాన్ని తెలియజేస్తారు. ఏమన్నారంటే, దాసులకు అల్లాహ్ పోయినటువంటి హక్కు ఏంటో మీకు తెలుసా అంటారు. సహబాలు ఏమంటారంటే, మీకే తెలిసే ప్రవక్త అసలు అంటారు. దాసులకు దేవుడికి దాసుడిపై ఉన్నటువంటి హక్కు ఏంటంటే, దాసుడు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. అది అల్లాహ్ హక్కు, దాసుడి యొక్క బాధ్యత. మరి దాసుడికి అల్లాహ్ పై ఉన్నటువంటి హక్కు ఏంటో మీకు తెలుసా అని అడుగుతారు. అది మీరే చెప్పండి ప్రవక్త మనసు. ఎప్పుడైతే దాసుడు అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తాడో దాసుని అల్లాహ్ శిక్షించకూడదు. 2 పదాలు, ఒకటేంటి అల్లాహ్కు, రెండోది దాసుడు హక్కు. అల్లాహ్ హక్కు ఏంటి? దాసుడి బాధ్యత ఏంటి? అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, అంటే సృష్టించిన వాడిని మాత్రమే పూజించాలి, ఆరాధించాలి. ఇది దాసుడు. అంటే దాసుడు అంటే ఎవరు? సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవుని యొక్క దాసులే కదా. వీళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అప్పుడు మరి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆరాధించే దాసుని శిక్షించకూడదు. ఇది దాసుడు హక్కు, అది దేవుడు హక్కు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే మాట చెప్పారు. కనుక ఇక్కడ చెప్పే మాట అది ఏంటి? ప్రాపంచిక చెడుల నుంచి కూడా మనిషి రక్షింపబడతాడు. రెండోది పరలోకంలో దేవుడు విధించబడినటువంటి శిక్ష నుండి కూడా మనిషి రక్షింపబడతాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, మానవులారా, మిమ్మల్ని మీ పూర్వాన్ని సృష్టించిన మీ ప్రభువును మాత్రమే ఆరాధించండి. దీని ద్వారానే, అంటే వేరే ప్రత్యేక మార్గం ఏది లేదు. ఏంటి? రక్షణ పొందడం కోసం బలులు గాని, రక్త తర్పణలు గాని, వ్యవహారాలు గాని ఏమీ అవసరం లేదు. కేవలం నిన్ను సృష్టించినటువంటి దైవాన్ని గుర్తించడము, ఆయన్ని ఆరాధించడము, ఈ 2 ద్వారానే రక్షణ అనేటువంటిది ఉంది. చాలా క్లారిటీగా అల్లాహ్ తఆలా యొక్క వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. ఆ పదాన్ని మనం చెప్పేటప్పుడు రక్షణ అనేటువంటి పదం గురించి మనం వివరించలేదు కాబట్టి మాట ముందు ప్రస్తావన చేస్తున్నాను. ఏమండి? తర్వాత మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే అందులో మరో మాట ఏమంటున్నాడు? దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను, అంటే అల్లాహ్ చేసిన మేలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చివరిలో ఒక మాట చెప్పవలసి ఉంది అల్లాహ్ తఆలా. చివరిలో ఒక మాట చెప్పదలసి ఉన్నాడు కాబట్టి అల్లాహ్ తఆలా ఏం చేస్తున్నాడంటే కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నారు చూడండి. ఏమన్నాడు ఆయన? మీ కొరకు భూమిని పాన్పుగాను. ఎవరి కొరకు అండి ఇది? ఎవరి కొరకు ఇది? వాస్తవంగా మనకు సైన్స్ ఏం చెప్తుంది? భూమి గోళాకారంలో ఉంది అని. నిజమే, ఏం కాదనేటువంటి విషయం కాదు. కానీ అది మానవుడు నివాస యోగ్యంగా ఉండాలంటే అల్లాహ్ తఆలా చెప్పేటువంటి మాట ఏంటంటే, అది పాన్పు మాదిరిగా, అంటే పాన్ మాదిరిగా అంటే దాన్ని మనం పరుపు మాదిరిగా అంటుంటాం, సదునైనటువంటి దానిగా ఉండాలి. ఇక్కడ ఆ మాట చెప్తాను ఎందుకంటే చివరి చెప్పబడినటువంటి మాట కోసం కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అది బాగా జ్ఞాపకం. మేము ఏం చేసాం? భూమిని పాన్పుగా చేశాము. పాన్పుగా చేసాం కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నాం. ఇది ఇలా గోళం ఉందనుకోండి, 40 మంది ఎలా కూర్చుంటారు ఇక్కడ? కొంతమంది అటు జారిపోతారు, కొంతమంది ఇటు జారిపోయి పడిపోతారు. కానీ అది ఉండడం గోళంగానే ఉంది.
కానీ నివాస యోగ్యంగా దేవుడు తయారు చేశాడు. అది మనకు అలా కనబడుతుంది అంతే. ఉండడం అయితే మాత్రం ఎలా ఉంది, ఇది గోళాకారంలోనే ఉంది. కానీ నువ్వు నివసించాలి కాబట్టి నీ కంటికి ఇది సదునుగానే కనబడుతుంది. నువ్వు బతకాలి కాబట్టి, నువ్వు తిరగాలి కాబట్టి, నువ్వు సంపాదించుకోవాలి కాబట్టి, నీ బతుకు ఇక్కడ ఉంది కాబట్టి. అర్థమైందండి? మన జీవిత మనుగడ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని నివాస యోగ్యంగా తయారు చేయాలి కాబట్టి ఆ విధంగా తయారు చేసి ఏమంటాడు ఆయన, నేను మీ కొరకు భూమిని పాన్పుగా చేశాను, మరి ఆకాశాన్ని కప్పుగా చేశాను. ఇక భూమిని కప్పులాగా ఆకాశాన్ని పాన్పులా చేసినాను అనొచ్చు కదా. అది చూడండి, మనం వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా ఆకాశం అక్కడ అంటుకున్నట్టు కనబడుతుంటది. మనం వెళ్ళేటప్పుడు కొంచెం దూరంగా ఆకాశం అక్కడ ఆ నేలను అంటుకున్నట్టుగా కనబడుతుంటది. ఎక్కడికి వెళ్ళినా అలాగే కనబడుతుంది, ఎంత దూరం వెళ్ళినా అలాగే కనబడుతుంది. ఏమండి? అదే ఇచ్చేది సార్. ఓకే సార్. అయితే మిత్రులారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు చేశాడంటే మనకి కప్పు ఎలా ఉండాలో అలా సృష్టించాడు ఆయన, భూమి ఎలా ఉండాలో అలా సృష్టించాడు. ఇది మానవుడి కోసమే, అది మానవుడి కోసమే, అది మానవుడి కోసమే కదండి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తారో ఒకసారి చివరికి వెళ్ళిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది. మేము ఏం చేసాం, భూమిని పాన్పుగా చేశాము, ఆకాశాన్ని కప్పుగా చేశాము. పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అనేక రకాల పంటలు పండి ఏర్పాటు కూడా చేశాము. వర్షం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలి. వర్షం పైనుంచి కుడుతుందా, కింద నుంచి వెళ్తుందా? ఏమండి? ఇక్కడ చూడండి, దేవుని యొక్క అనుగ్రహాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి. నీరు భూమి నుంచే ఆవిరై పైకి వెళ్తాయి, అవి మేఘాలుగా మారతాయి. ఓకే, బాగుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వెళ్తుంది? భూమి నుంచి, సముద్రం నుంచి ఎక్కువగా మనం చూస్తాం. సముద్రం నీరు ఏంటి చూడండి ఒకసారి. అంటే వర్షం కురుస్తుంది, అబ్బా చాలా బాగా కురిసింది అనేటువంటి విషయం కాదు. ఒకసారి ఇక్కడ మంచి విషయం మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. దేవుడు చేయని మేలు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఏంటంటే సముద్రం నుంచి నీరు పైకి లేకుండా ఆవిరి రూపంలో. సముద్రం నీరు ఏంటి? సాల్ట్ వాటర్. మరి పైనుంచి ఏ వాటర్ పడుతుంది? ఎలా పడుతుంది? ఈ సాల్ట్ వాటర్ ని పైకి తీసుకెళ్లి ఫిల్టర్ చేసేవాడెవడు? దాన్ని మార్చేవాడెవడు? ఆలోచించాలి మనం. సైన్స్ మనకు చెప్తుంది కదా, సైన్స్ లో ఉన్నటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి దీంట్లో. ఏమండి? ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్ వాటర్ ని పైకి తీసుకెళ్లి దాన్ని మంచి వాటర్ గా మార్చి, ఆ మంచి వాటర్ మార్చిన తర్వాత ఒక్కసారి గురువుగారు చెప్పినట్టు కుండపాత పోసింది అనుకోండి, మొక్కలు మొలడం కాదు, పంటలు పండడం కాదు, పంటలు నాశనం అయిపోతాయి. అలా కూడా ఎక్కడ ఎంత అవసరమో అంతే కురుస్తుంది. అది కూడా ఎవరి ఆజ్ఞతో కురుస్తుంది? ఆయన ఆజ్ఞతోటే కురుస్తుంది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి వెళుతున్నటువంటి నీరుని, ఉప్పు నీరుని తాగే నీరుగా మార్చేవాడు ఎవడు? ఒక్కసారి ఆలోచించండి. నేను చేసినటువంటి మేలు గురించి ఆయన చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఇక్కడ ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకునే పరిస్థితి. అసలు వర్షాన్ని కురిపించడానికి గల కారణం ఏంటి అంటే ఏంటండి? అవి లేకపోతే ఎవరు చచ్చిపోతారు? జీవరాశులు ఒకటే కాదండి, మానవులు కూడా వెళ్ళిపోతారు. వర్షాన్ని కురిపించడానికి అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కింద చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అనేక రకాల పంటలు పండి ఏర్పాటు కూడా చేశాము. ఈ పంటల్లో కూడా ఒక లాజిక్ ఉంది. మళ్ళా ఒకే నీరు, ఒకే భూమి, కానీ మొక్కలు వేరు, ఫలాలు వేరు, రుచులు వేరు కదండి. ఎందుకు మన దొడ్లో మన ప్రెసిడెంట్ గారు, సీఏ గారు ఇంటికాడ మొక్కలు ఉన్నాయని అంటున్నారు. ఉదాహరణగా 4 రకాలు ఉన్నాయని అనుకుందాం సరదాగా. ఏంటి? ఒకటి మామిడి మొక్క ఉంది, ఏమంటే ఒకటి నారింజ మొక్క ఉంది, ఏమండి ఒకటి బత్తాయి మొక్క ఉంది, ఒకటి జామ మొక్క ఉంది అనుకుందాం. ఆ మట్టి ఒకటే, వేసే నీరు ఒకటి, పైనుంచి కురిసే వాన కూడా ఒకటి, కానీ 4 రకాల టేస్ట్లు వేరు. అంతేకాదు మామిడి మొక్కల్లో కూడా మామిడి మొక్కలన్నీ ఒకటైనప్పటికీ మామిడికాయల్లో కూడా టేస్ట్ వేరు. చెరుకు రసం వేరుగా ఉంటది, బగ్గరిపిల్లి వేరుగా ఉంటది, ఏమండి కలటకాయ వేరుగా ఉంటది. ఏమండి అంటే అన్ని మామిడికాయలే, అన్ని మామిడి చెట్లే, అన్ని మామిడికాయలే, అన్ని మామిడి చెట్లే, కానీ ప్రతి చెట్టు యొక్క ఫలము ఒక రకమైన టేస్ట్. ఈ ఏరు చేసేవాడు ఎవరు? ఆ ఫలాలకు ఆ టేస్ట్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు? ఏమండి
నేనే మొక్కేసాను, నీరేస్తాను అంటున్నా కదా, నువ్వు నీరేయొచ్చేమో కానీ ఆ చెట్టుకి ఫలాల్లో టేస్ట్ ఇచ్చేటువంటి వాడు ఆయన. సోదరులారా, ఈ యొక్క ఆయతను మనం బాగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే, అంటే అనేక కోణాల్లో మనం పరిశీలించవచ్చు. ఈ కోణంలో కొంచెం మనం పరిశీలిస్తే ఈ విషయాలు మనకి దోహదపడుతూ ఉన్నాయి. ఒకటేంటి, ఆయన ఏం చెప్తున్నాడు, మానవులారా మిమ్మల్ని మీకు పూర్వవాన్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి, దేని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పంపుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించిన వాడు, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అనేక రకాల పంటలు పండే ఏర్పాటు చేసిన వాడు కూడా ఆయనే. ఏమండి, ఈ పంటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పంటలు అనేటువంటివి ఒకే భూమి నుంచి మనకు పండుతున్నాయి, కానీ అందులో రకరకాల ఫలాలను సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక ఇస్తున్నాడా లేదండి? చెప్పాలి. ఇవ్వకపోవట్లేదంటే మనకు ఆ ఫలాలు తింటలేదేమని అనుకో. ఏమండి, మళ్ళా ఆ ఫలాలలో కూడా చూడండి, గొప్ప విషయం చూడండి, దేవుని యొక్క అనుగ్రహాలు మనం ఎక్కడో ఎత్తుకోవడం కాదు, మనం తినే ఆహారంలో ఎత్తుకోవచ్చు. ఒక ఒట్టి గింజ నాటుతాం. ఏమండి, ఆ నాటినటువంటిది దుబ్బుగా మారి దానికి 7 ఎన్నులు ఉంటాయి. కానీ ఒకే గింజ నాటారు కాబట్టి ఒకే గింజ ఈనింది అనుకోండి, అంటే ఈనడం అంటే పండింది అనుకోండి, జీవరాశులకి మానవులకి ఆహారం సరిపోద్దా? కింద చెప్తున్నాడు, ఏమన్నాడు, అనేక రకాల పంటలు పండి ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే. ఏంటి, సృష్టించినటువంటి వాడికి ఏం చేయాలో, సృష్టించినటువంటి దైవానికి నారు పోసేవాడు నీరు పోయడా? నారంటే సృష్టిలో ఉన్నటువంటి మానవులు, జీవరాశులు ఇవన్నీ, మరి నీరు కూడా పోయాలి కదా, దానికి సంబంధించినటువంటి ఆహారం కూడా పెట్టాలి కదా. ఆహారం పెట్టాలంటే నువ్వు ఒక గింజ నాడితే ఆ గింజ వచ్చిందనుకో ఏంటి ఉపయోగం కాదని చాలా మనకి ఎక్కడ సరిపోద్ది, చాలు. కానీ ఒక మామిడి టెంక నాడుతా ఉంది, ఆ మామిడి టెంక చెట్టుగా మారి అనేక వేల మామిడికి వెళ్ళిస్తుంది. ఇలా చేసిన వాడు దేవుడు అంటే ఏదో కాదు, ఒక చిన్న లాజిక్తో మనం సంబంధించింది. ఒక టెంకను నువ్వు నాటితే ఇంకా మళ్ళీ ఇంకో బాగా ఆలోచించాలి, టెంక చచ్చిపోయి ఉంటుంది. ఎందుకంటే చెట్టును ఉన్నప్పుడు కాయ బతుకుంటుంది, అది అయిపోయిన తర్వాత దాన్ని కోసేసిన తర్వాత ఆల్రెడీ చచ్చిపోయింది. అది చచ్చిపోయినటువంటి కాయ ముగ్గిపోయిన తర్వాత దాన్ని తినేసిన తర్వాత దాంట్లో టెంక చచ్చిపోయి ఉంటుంది. ఆల్రెడీ చచ్చిపోయినటువంటి ఆ టెంక అంటే జీవం లేనటువంటి టెంకను నువ్వు మట్టిలో పెట్టిన తర్వాత దేవుడు దానికి ఏం చేస్తున్నాడు, జీవం పోస్తున్నాడు. మేము మృతుల్ని ఎలాగే బతికిస్తాం అనేటువంటి విషయం పురాణంలో చెప్తారు, అది వేరే సబ్జెక్ట్ లో మాట్లాడుతుంది. మేము మృతుల్ని ఎలా బతికిస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు అప్పుడు చెప్పేటువంటి మాట చెప్తారు, అంటే అది సబ్జెక్ట్ అది కాదు. అది మాట, ఆ చచ్చిపోయినటువంటి టెంక, జీవం లేనటువంటి టెంకను నువ్వు భూమిలో పాతగానే భూమి ద్వారా దానికి దేవుడు జీవాన్ని పోసి దాంట్లో నుంచి మొక్కను మొలకెత్తించి ఆ మొక్కలో ఒక టెంకకు ఒకే కాయ కాయకుండా అనేక వేల కాయలు కాయించి మనకు ఉపాధిని ప్రసాదిస్తున్నటువంటి వారు ఎవరు ఆలోచించండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటే కదా, అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ గొప్పవాడు. అల్లా ఎవరండి గొప్పవాడు? నువ్వు టెంకను నాటేవాడు, ఆ టెంకను మొలకెత్తించే గొప్పవాడు. ఆ మొలకెత్తినటువంటి మొక్కకు అనేక టెంకలతో కూడుకున్నటువంటి కాయలను కాయించేటువంటి వాడు, అలాంటి గొప్పవాడు. నువ్వు ఒక బిందువును అమ్మ గర్భంలో, తల్లి గర్భంలో, అంటే భార్య గర్భంలో ఒక బిందువును భర్త పంపిస్తాడు. ఆ బిందువును రక్తపు ముద్దలా చేసి, మాంసపు కండలా చేసి, ఆ మాంసపు కండను ఎముకలుగా చేసి, ఆ ఎముకలపై మాంసాన్ని తొడిగి అనేక రకాల అవయవాలను రూపొందించి అందమైనటువంటి ముద్దాడి బిడ్డలు తయారు చేసేటువంటి వాడు అల్లా. అంటే అల్లాహ్ అక్బర్ అంటే అది అల్లా గొప్పవాడు అంటే దాని అర్థం ఏంటంటే ఏదో చేయడం కోసం. అల్లా గొప్పవాడు అంటే ఆయన, నువ్వు బిందువు అందించినటువంటి బిందువుకి అందమైనటువంటి రూపాన్ని అందించేవాడే నువ్వు ఆరాధించేటువంటి అల్లా. ఆలోచించాలి, ఒక ధాన్యం గింజ నువ్వు నాటుకున్నావంటే ధాన్యం గింజకు 7 ఎన్నులు ఈనుతుంది, 7 ఎన్నులకి ప్రతి ఎన్నుకు కూడా నూరేసి గింజలు ఉంటాయంటే ఒక గింజకు 700 గింజలు పండిస్తున్నాడు. కనుకనే ఎకరానికి 70 బస్తాలు, 80 బస్తాలు, 60 బస్తాలు పండుతుంది. ఎందుకో జల్లె ఎన్ని, ఒక బస్తా. నువ్వు జల్లె ఇత్తనాలు ఎన్ని, ఒక బస్తా జల్తావేమో, బస్తా ఇత్తనాలు జల్తే బస్తా కూడా జల్తున్నామో లేదో తెలియదు, కానీ ఎన్ని 70 బస్తాలు ఇస్తున్నాను.
ఒక బత్తాయే పండి అనుకోండి, మనకు ఆహారం లేక చచ్చిపోతాం మనం అందరం కూడా. మరి ఏ జీవరాశి కూడా ఆహారం లేకుండా చచ్చిపోకుండా ఏర్పాటు చేసినటువంటి వాడు ఎవరు? ఆలోచించుకుంటున్నాడు అంతే, ఏం కాదు. ఏదేదో చేసేది ఆలోచించి అసలు అంతే కదండి. అమ్మా మీకు ఉపాధి కల్పించావు, నీ నోటికి వర్షం కురిపించిన తర్వాత మనం పంటల కోసం మాట్లాడుకున్నాం. మరి తాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే వస్తుంది కదండి. వర్షాలే లేవనుకోండి, ఇది కూడా మనకి లేదు. మొక్కలు మొలవు, పంటలు పంటలు, తాగడానికి నీరుండదు, ఏముండదు. అంటే ఈ సమాజంలో, ప్రపంచంలో మనిషి జీవరాశులు అతలాకుతలం అయిపోతారు. కానీ అతలాకుతలం అయిపోకుండా భూమి మీద ఉన్నటువంటి నీరుని పైకి తీసుకెళ్లి పైన ఉన్నటువంటి దాన్ని మళ్ళా ఫిల్టర్ చేసి ఆ నీరుని భూమి మీదకి పంపించి తాగడానికి ఇస్తున్నాడు, తినడానికి ఇస్తున్నాడు. ఇవన్నీ ఏర్పాటు చేసేటువంటి వారు ఎవరు? ఆలోచించండి ఒకసారి. అంతే కదండి ఆయన చెప్పేటువంటి మాట. ఒకసారి మనం మళ్ళీ ఆయన ఎవరు చెప్తారు? జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. నేను చెప్పాను కదా, తండ్రి కొడుకు జ్ఞాపకం చేస్తాడు. ఏం చేస్తాడు? నేను చెప్పిన మాట నన్ను ఎందుకు వినట్లేదు, నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు, నేను చెప్పిన పని ఎందుకు చేయట్లేదు, నీకు బట్టలు నేను కొనివ్వలేదా, చదువు నేను చెప్పించలేదా, బుక్స్ నేను పనలేదా, షూస్ నేను పనలేదా, ఇల్లు నేను కట్టివ్వలేదా, వాహనం నేను కొనివ్వలేదా అని తండ్రి ఎంత జ్ఞాపకం చేస్తానంటే ఇవన్నీ నేను ఇచ్చాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నా మాట వినాలి అని. అందులో లాజిక్ ఏంటంటే నువ్వు నా మాట వినాలి. ఎందుకంటే నీ మనుగడకు మూలం నేను. తండ్రి చెప్పే మాట అంటే నీ మనుగడకు మూలం నేను. కనుక నీవు నా మాట వినకపోతే ఎలాగని, ఎలాగైతే ఒక తండ్రి కొడుకుని అడుగుతాడో అదే విధంగా మనల్ని పుట్టించినటువంటి అల్లా తబారక సృష్టికర్త అయినటువంటి దైవం అడుగుతున్నాడు మనిషిని. నేనే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాను, ఆకాశాన్ని కప్పుగా చేశాను, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించింది కూడా నేనే అంటున్నా. మనం తెచ్చుకున్నది కానీ దీన్ని కూడా కాదు. ఆ ఆలోచన కూడా ఎవరు కల్పిస్తున్నారు? ఆయన కల్పిస్తున్నాడు. నువ్వు అన్నం తింటున్నావు కదా, అది నేనే పండిస్తున్నాను. నువ్వు నీరు తాగుతున్నావు కదా, అది నేనే ఇస్తున్నాను. చాలా టేస్ట్ గా ఉన్నాయనుకుంటా కదా ఫలాలన్నీ తిని, ఆ టేస్ట్ నేనే ఇస్తున్నాను, ఆ ఫలాలు కూడా నేనే పండిస్తున్నాను. ఒకవేళ మానవుడి చేతిలో నీకు ఉన్నాయనుకోండి, ఒక కాలంలో మామిడికాయ చెట్టుకి 2-3 మామిడికాయలు తప్ప ఎక్కువ పండవు. ఒక కాలంలో చూస్తే మామిడికాయలు నిండా ఆకులు కనపడవు, అన్ని చెట్టు నిండా కాయలే కనపడతాయి. మరి నీ చేతుల్లోనే ఉంటే ఆ కాలంలో ఎందుకు కాయలేదు, ఈ కాలంలో ఎందుకు కాసాయి? నీ చేతుల్లోనే ఉంటే నువ్వు నీరెట్టడం వల్లే కాయలు కాసాయి అంటే, నువ్వు చేయడం వల్లే చేసి అంటే, మరి ఆ కాలంలో 10 కాయలు ఎందుకు కాసాయి, ఈ కాలంలో 1,00,000 కాయలు ఎందుకు కాసాయి నీ తోటలో? ఆ సంవత్సరం పెట్టుబడి పెట్టారని ఈ సంవత్సరం మామిడి తోట పన్నాం కానీ కనీసం పెట్టుబడి కూడా రాలేదని బాధపడ్డాం. మళ్ళీ మరి సంవత్సరం ఏమో 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షల లాభం వచ్చిందని ఆనందపడ్డాం. మరి అన్ని కాయలు కాయించిన వాడు ఎవరు? ఈ సందర్భంలో కాయలు కాయకుండా చేసినటువంటి వాడు. జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట, చేసినటువంటి వేలు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కనుక ఈ మాటలు మనం చూడాలి. అనేమన్నాడు, మీకు ఉపాధి కల్పించిన వాడు కూడా ఆయనే. ఇవన్నీ జ్ఞాపకం చేయడానికి అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చివరిలో ఒక మాట చెప్తున్నాడు, ఇది మీకు తెలిసినప్పుడు. మళ్ళా వదిలేదు, తెలియనప్పుడు కాదు, ఇది మీకు తెలిసినప్పుడు. ఎందుకంటే దేవుడు కరుణామయుడండి. దేవుడు కరుణామయుడు. తెలియనప్పుడు చేసేదాన్ని పట్టుకోడు, తెలిసిన తర్వాత చేసేదాన్ని వదలడు. తెలియని కాలంలో చేసింది, ఉదాహరణగా చిన్న మాట అండి, చంటిబిడ్డలో పరిగెట్టుకుని వెళ్ళి నిప్పు పట్టుకున్నాడండి. ఆడికి తెలియదు, ఆయిల్మెంట్ రాస్తాం, కాలిపోదు. మనం ఏం చేస్తాం? ఆయిల్మెంట్ రాస్తాం, అమ్మా నాన్న ఆయిల్మెంట్ రాస్తాం. తెలిసిన తర్వాత వెళ్ళి అగ్ని పట్టుకున్నాడు, ఏం చేస్తాం? 2 లెంపకాయలు కొడతాం. ఆలోచించండి, చిన్న లాజిక్ అంతే. తెలియనప్పుడు ఆ బిడ్డకు తెలియదు, కాకపోతే తెలియదు కాబట్టి పట్టుకున్నాడు, కాబట్టి తెలియక చేశాడు. కాబట్టి అరే నా బిడ్డ శరీరం కాలిపోయింది, చేయి కాలిపోయింది, కాలు కాలిపోయింది అని ఏం చేస్తాం? మనం దాన్ని శుభ్రంగా ఆయిల్మెంట్ రాసి ఆ మానే వరకు కూడా చాలా జాగ్రత్తలు వహిస్తాం. తెలిసింది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వచ్చింది, వీడు కాదని తెలుసు, ఆయన వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయిల్మెంట్ ఎలాగ రాస్తారు? పక్కన పెడతామని ముందు ఏం చేస్తారు? 2 లెంపకాయలు కొడతారు. నీకే తెరవలేదా, కాలేదాన్ని ఎవడు పట్టుకోమని. అల్లా తాలా సిస్టమ్ కూడా అంతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది మీకు తెలిసినప్పుడు అంటున్నాడు. అక్కడ అసలు పాయింట్ దాగుందన్నమాట. ఏం తెలిసినప్పుడు? నన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు, ఆయనే నన్ను పుట్టించాడు, నాకు పూర్వం వచ్చినటువంటి వాడిని పుట్టించాడు,
ఆయనే భూమిని తయారు చేశాడు, ఆయనే ఆకాశాన్ని తయారు చేశాడు, ఆయనే నాకు జీవనాధారమైనటువంటి ఉపాధిని ఇచ్చాడు, వర్షాన్ని కురిపించి రకరకాల పంటలు పండించి నాకు ఉపాధిని ఇచ్చాడు. ఇవన్నీ నీకు తెలిసిన తర్వాత, నీ సృహలోకి వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత మీరు నాకు ఇతరులను సాటి కల్పించకండి అంటున్నాడు. ఈ మాట చెప్పడం కోసం పైన మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అల్లా తఆలా. అర్థమైందండి? కింద అసలు విషయం ఉంది. కింద అంటే ఏముంది? అసలు విషయం ఉంది. ఏముంది? ఇది మీకు తెలిసినప్పుడు, ఏది మీకు తెలిసినప్పుడు? వర్షాన్ని కురిపించేది దేవుడు, అమ్మ గర్భాల్లో బిడ్డను తయారు చేసేది దేవుడు, భూమి నుంచి ఉపాధి ఇచ్చేటువంటిది దేవుడు. ఆ దేవుడు 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 అని మనం అంటున్నాం. దేవుడు అనేటువంటి పదాన్ని అరబీ భాషలో మనం అల్లా అని అంటాం. నిన్ను పుట్టించింది అల్లా, నిన్ను తయారు చేసింది అల్లా, నీకు జీవితాన్ని ఇచ్చింది అల్లా, నీకు మరణాన్ని ఇచ్చేది అల్లా, భూమి నుంచి ఉపాధి ఇచ్చింది అల్లా, ఈ భూమిని తయారు చేసింది అల్లా, ఆకాశాన్ని తయారు చేసింది అల్లా. ఆకాశంలో ఒకవేళ నువ్వు పగలంతా ఉపాధి సంపాదించుకోవాలి కాబట్టి ఆకాశంలో వెలుగునిచ్చేటువంటి సూర్యుడిని తయారు చేసింది కూడా అల్లాయే. ఆ సూర్యుడే లేకపోతే పగలు కూడా లైట్ వేసుకొని కరెంట్ బిల్లు కూడా సరిపోయే డబ్బులు కూడా. రాత్రి అని చంద్రుడు తయారు చేసింది కూడా. ఇవన్నీ తయారు చేసింది నిన్ను సృష్టించినటువంటి దేవుడు అని చెప్తే ఏమన్నాడంటే, అక్కడ చెప్పినటువంటి మాట, నాయన నేనే ఇవన్నీ చేశాను, ఇవి చేయనటువంటి వారి ముందు నువ్వు సాగిర్లు పడకు అంటున్నాడు. ఇవేమి చేయనటువంటి వారి ముందు చేతులు చాచకు అంటున్నాడు. ఇందులో ఏ భాగస్వామి లేనటువంటి వారిని నువ్వు నాకు భాగస్వాములుగా చెయ్యకు అంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడండి. ఈ మాటలు ఎందుకు అర్థం కావు? ఎందుకు అర్థం కావండి? ఎంత చక్కగా చెప్తాడు, ఎంత బాగా వివరిస్తున్నాడు. ఇందులో చెప్పేమన్నాడు, ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఏంటి? మీరు ఇతరులను అల్లాకు సమానులుగా నిలబెట్టకండి. అర్థమైందండి? ఎవరికి? ఇవన్నీ ఎవరైతే చేశారో, మళ్ళీ కింద అల్లా అనేటువంటి పదం చెప్పండి. ఇవన్నీ ఎవరైతే చేశారో ఆ అల్లాకు, ఆ దేవుడికు, ఆ సృష్టికర్తకు, ఆ రబ్బు, ఆ ప్రభువుకు మీరు ఎవ్వరిని కూడా అమ్మని చాటి కల్పించొద్దు, నాన్నను చాటి కల్పించొద్దు, యజమాని చాటి కల్పించొద్దు, పుణ్యాత్మను చాటి కల్పించొద్దు, పుణ్యపురుషుని చాటి కల్పించొద్దు, ప్రవర్తన చాటి కల్పించొద్దు, పాపాను చాటి కల్పించొద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను సృష్టించినటువంటి ఏ సృష్టితాలను కూడా నాకు సమానులుగా చెయ్యవద్దు. అవి సృష్టితాలు, నేను సృష్టికర్త. అవి నా ద్వారా జీవిక పొందేటువంటివి, నేను వాటికి జీవితాన్ని ప్రసాదించేటువంటివి. అవన్నీ నా ద్వారా ఆహారాన్ని పొందేటువంటివి, నేను వాటికి ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు మీరు ఏం చేయకండి, నాకు సావర్తులుగా ఎవరిని కూడా చేయకండి. అందుకనే ఖురాన్లో అల్లాహ్ తబారక చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచం ఈ భూమి ఆకాశాలంత పెద్ద పాపం చేసి వచ్చినా నేను మిమ్మల్ని క్షమిస్తాను, కానీ ఒక్క నాకు సాటి కల్పించడాన్ని మాత్రం నేను క్షమించను. అర్థమైందండి? ఇందులో సింపుల్గా అర్థమైంది, అర్థం కాలేదు? అల్హమ్దులిల్లాహ్. మరి ఈ వాక్యాల్లో చాలా గూఢార్థాలు ఉన్నాయి, ప్రతి పదానికి కూడా చాలా వివరణ ఉంది. కానీ సింపుల్ గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం, ఒక రెండు చిన్న ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే నమాజ్ సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి. చిన్న మాట, ఉదాహరణగా ఒక భర్త ఉన్నాడు, భార్య ఉంది. ఒక 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకెచ్చుకుంటాడు. ఇప్పుడు ఆ భార్య భర్తను మాత్రమే ప్రేమించాలా, భర్త స్థానంలో ఎవరినైనా నిలబెట్టచ్చా? చెప్పాలి మీరు ఏంటి? ఎందుకు? భర్త అంటే భరించేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు, పరిరక్షించేవాడు, అవసరాలు తీర్చేవాడు. అల్లా కూడా మన అన్ని అవసరాలు తీర్చేటువంటి వాడు. 20-25 సంవత్సరాల తర్వాత ఎవరో పెంచినటువంటి అమ్మాయి నీ ఇంటికి వస్తే నీ స్థానంలో వేరొకరిని నిలబెట్టడానికి నువ్వు ఒప్పుకోనప్పుడు, నిన్ను అమ్మ గర్భంలోనే నిన్ను అందంగా తీర్చిదిద్ది భూమి మీదకి వచ్చిన తర్వాత సకల జీవ పరాలను నీకు అందించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి సాటి కల్పించడం ఇది న్యాయమా అన్యాయమా? ధర్మమా అధర్మమా? సింపుల్ లాజిక్ అంతే. ఏమండి? వచ్చేలా విషయం వచ్చేదంతే మనకి. కనుక అదే మాటలు ఇందులో అల్లాహ్ తబారక తెలియజేస్తున్నాడు. ఇది ముస్లింలకు మాత్రమే కాదు, సమస్త మానవాళ్లకు తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును, మీ దేవుణ్ణి, మీ సృష్టికర్తను, మీ అల్లాహ్ని మాత్రమే ఆరాధించండి.
దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. ప్రపంచ చెడుల నుండి, దేవుడు విధించబోయేటువంటి శిక్ష నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు, మళ్ళీ ఎవరి కొరకో కాదు, దైవదూతుల కొరకు అంటే కాదు, మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను నిర్మించిన వాడు, పైనుండి వర్షాన్ని కురిపించి అనేక రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు, ఈ జ్ఞానం మీకు వచ్చినప్పుడు, ఈ జ్ఞానం కోసం మీరు అన్వేషించినప్పుడు, అజ్ఞానం అనబడేటువంటి తెర తొలగినప్పుడు మీరు దేవునికి, అల్లాహకి ఎవ్వరినీ సాటి కల్పించకండి అని కండిషన్ చెప్తాను. కనుక అల్లాహ్ తబారక తఆలా మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా వినే కంటే చెప్పే కంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని విడనాడి విజ్ఞానం అనేటటువంటి జ్యోతిలోకి మనం వచ్చి మనల్ని సృష్టించినటువంటి దైవాన్ని గ్రహించి ఆయన ముందు మాత్రమే చేతులు చాచడము, వేడుకోవడము, ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక తఆలా మీకు, నాకు, మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఖురాన్ పఠనాన్ని ముగిస్తున్నాను. వాఖిర్ దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.